లోకంలో ఉన్నవారు చాలా భక్తి కలిగి ఉంటారా? దేవుని బిడ్డలు చాలా భక్తిగా ఉంటారా? దేవుని బిడ్డలే, అల్టిమేట్గా దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలు అంటే నానాక రకాలైన పేర్లు పెట్టుకొని ఇది కూడా దేవుడే అనుకొని మేము కూడా చాలా చేస్తున్నాము, మేము కూడా పూజలు చేస్తున్నాం, మేము కూడా అవి ఇవి చేసి సేవిస్తున్నామని చెప్పుకునే ప్రతిదీ కాదు. దేవుడు అంటే ఒకే ఒక్క దేవుడు. దేవుడు అంటే నిజమైన దేవుడు. దేవుడు అంటే సృష్టికర్త అయిన వాడు, రక్షకుడైన వాడు, విమోచకుడైన వాడు. ఇప్పుడు మనము చెప్పుకుంటున్నట్లుగా తను కలిగి ఉన్న, ఆయనే కలిగి ఉన్న జీవాన్నే మన కొరకు దారపోసిన ఈ దేవుని బిడ్డలైన వారే నిజమైన భక్తి కలిగిన వారు. కొన్ని ప్రతిమలను చేసుకొని పూజించే వాని యొక్క భక్తి, వాని హృదయం ఎలా మంచిగా ఉంటుంది? కుదరదు. వాక్యంలో ఏమనుంది? ఒకే మొద్దు నుండి వాడు ఒకదానిని, ఒక ముక్కనేమో విగ్రహముగా చేసుకుంటాడు, ఇంకొక భాగాన్నేమో దాన్ని పీసెస్గా చేసి దానిని వాని వంటకు దానిని వినియోగించుకుంటాడు, దాన్ని కాల్చివేస్తాడు అని జీవగ్రంథమైన బైబిల్లో తన భక్తుల ద్వారా దేవుడు ఎన్నో వాక్యాలు వ్రాయించాడు. అంటే దాని అర్థం ఏంటి? నీవు చేసుకునేవాడు నీ దేవుడు కాదు, నీ చేతులతో చేసుకున్నది నీ దైవము కాదు. నిన్ను అది ఎలా రక్షిస్తుంది? కనులుండి చూడలేనిది, చెవులుండి వినలేనిది. అంటే వారు తయారు చేసిన ఆ యొక్క పార్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఉండి అదేమైనా చేయగలదా? ఏమైనా చేస్తుందా? లేదే.